ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. శ్రీకృష్ణ వ్రతం ప్రథమ అధ్యాయము. భగవాన్ శ్రీకృష్ణ అనుగ్రహము. శ్రీకృష్ణుడు దయాస్వరూపుడు, పరమ ప్రేమమూర్తి, ఎంతో అందమైన స్వరూపం కలవాడు. శ్రీకృష్ణుడంటేనే సమస్త సృష్టిని తన వద్దకు ఆకర్షించుకునేవాడని అర్థం. విశ్వానికి అంతటికీ ఆనందం అందించే అమృతమూర్తి. శ్రీకృష్ణుల వారికి తన భక్తులంటే వల్లమాలిన అభిమానం. తనను నమ్మి కొలిచేవారిని ఆ గోపాలుడు కంటికి రెప్పలా కాపాడుతాడు. ఆ గోవిందుని అనుగ్రహం పొందడానికి ఏ యజ్ఞ యాగాదులు చేయనవసరం లేదు. కేవలం గోవింద, గోపాల, గోకులనాథ అంటూ ఆర్తితో ఒక్కసారి పిలిస్తే చాలు. ఆ గోపాలుడు తక్షణం వచ్చి మనల్ని అనుగ్రహిస్తాడు. ఆ గోకులనందనుడు అంతటి కరుణామూర్తి. శ్రీకృష్ణ భగవానుడు ఒకానొక శుభదినాన విశ్వపతి అనే భక్తునికి స్వప్న దర్శనమిచ్చి విశ్వపతి రుక్మిణి దంపతులను అనుగ్రహించి కలియుగంలో తన భక్తుల కోసం ఒక దివ్య వ్రతాన్ని అనుగ్రహించాడు. మన అందరి కష్టాలు ఆ స్వామికి తెలిసినట్లుగా మరెవరికీ తెలియదు. అందుకే ఆ స్వామి తన అనుగ్రహం పొందడానికి ఎంతో తేలికైన విధానాన్ని మనకు ఈ దంపతుల ద్వారా అనుగ్రహించాడు. శ్రీకృష్ణ భగవానుల వారు విశ్వపతికి అద్భుతమైన స్వప్న దర్శనమిచ్చి విశ్వపతి రుక్మిణి దంపతులకు కలియుగంలో తన అనుగ్రహం పొందడానికి అతి తేలికైన వ్రత విధానాన్ని ఈ విధంగా ఉపదేశించారు. ఓ ప్రియ దంపతులారా, మీపై నాకెంతో అనురాగం, ఆప్యాయత. ఇప్పుడు నేను కలియుగంలో నా అనుగ్రహం పొందడానికే ఒక తేలిక వ్రత విధానాన్ని వివరిస్తున్నాను. ఇది మీరు ఈ లోకంలో నా భక్తులందరికీ వ్యాపింపచేయండి. ఈ వ్రతం అతి తేలికైనది. ఎవరినైనాను కులం, వయసు, స్త్రీ, పురుష భేదం లేకుండా ఎప్పుడైనా ఆచరించవచ్చును. ముఖ్యంగా ఏకాదశి, పౌర్ణమి తిథులందు కానీ, రోహిణి, స్వాతి, శ్రవణ నక్షత్రముల యందు కానీ ఆచరించిన ఎడల మిక్కిలి ఫలదాయకము. అలాగే నాకెంతో ప్రీతికరమైన శ్రీకృష్ణాష్టమి నాడు, ఫాల్గుని పౌర్ణమి నాడు, శ్రావణ పౌర్ణమి, వైకుంఠ ఏకాదశి వంటి పర్వదినాలలో ఆచరిస్తే మరెంతో ఫలదాయకంగా ఉండగలదు. నా అనుగ్రహం కోరే భక్తులు ఈ ప్రత్యేక రోజులలోనే కాకుండా వారికి వీలైన ఏ రోజునైనా ఈ వ్రతం ఆచరింపవచ్చును. ఈ శ్రీకృష్ణ వ్రతాన్ని మీ స్వగృహంలో కానీ, వసతి గృహంలో కానీ, ఏ ఆలయంలో కానీ, నది తీరంలో కానీ, ఏ ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో కానీ ఆచరించవచ్చును. నాకెంతో ప్రీతికరమైన మధుర, ద్వారక, పూరి, గురువాయూర్, ఉడుపి, తిరుమల, శ్రీరంగం వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఆచరించిన ఎడల మిక్కిలి ఫలదాయకము. శ్రీకృష్ణ వ్రతం ఆచరింపటం అతి సులభం. ఉదయాన్నే స్నానమాచరించి మీ గృహంలో ఉన్న పూజా మందిరంలో నా విగ్రహాన్ని కానీ, పటాన్ని కానీ ఉంచుకొనవలెను. ఈ వ్రతం దంపతులిద్దరూ కలిసి కానీ, లేదా విడివిడిగా కానీ ఎవరికి వీలున్నప్పుడు వారు ఆచరింపవచ్చును. ఈ వ్రతం ఆచరించిన వెంటనే మీ కోరిక నెరవేరగలదు. వివాహం కాని వారు ఆచరిస్తే వెంటనే వివాహం కాగలదు. అనారోగ్యం ఉన్నవారు ఆచరిస్తే వెంటనే వారి అనారోగ్యం తొలగిపోగలదు. ప్రతి మాసం ఈ వ్రతం ఆచరించే వారికి ఎటువంటి ఆపద కలగదు. తలపెట్టిన కార్యాలన్నిటిలో జయం కలుగుతుంది. సర్వశుభాలు కలుగుతాయి. ఈ వ్రతం ఆచరింపలేకపోయినను కేవలం కథలు చదివినా, విన్నా, ప్రసాదం స్వీకరించిన ఎంతో పుణ్యం కలుగుతుంది. శ్రీకృష్ణ వ్రతం ఆచరించడానికి ముందు విఘ్నేశ్వరుని, అష్టదిక్పాలకులను, నవగ్రహ దేవతలను మనస్సులో ప్రార్థించవలెను. అటు తర్వాత 5 కథలను చదవవలెను. ప్రతి అధ్యాయమునకు చివర గోవింద, గోపాల, గోకులనందన అని స్మరించవలెను. మీకు అందుబాటులో ఉన్న ఫలములను, పాలు, వెన్న, మీగడలను నివేదించవచ్చును. అన్న పాయసములు కూడా నివేదించవచ్చును. తులసీ దళములతో పూజించిన నాకెంతో ప్రీతికరము. వ్రత కథలు పూర్తి కాగానే నివేదించిన పదార్థాలను మీరు ప్రసాదంగా స్వీకరించి మీ బంధుమిత్రులందరికీ పంచవలెను. శ్రీకృష్ణ వ్రతం పూర్తి కాగానే మీరు కానీ, మీ బంధుమిత్రులు కానీ నాకిష్టమైన భజనలు, కీర్తనలు కానీ పాడవచ్చును. వాయిద్య గోష్ఠి కూడా జరపవచ్చును. మరొక విశేషం చెబుతున్నాను.
మీరందరూ అంటే నాకెంతో ప్రేమ, అనురాగం. ఈ వ్రతం ఎక్కడ ఆచరిస్తున్నారో నేను అక్కడ బాలకృష్ణుని రూపంలో అదృశ్యంగా నాట్యమాడుతాను. ఎంతో ఆనందంగా మురళీనాదంతో నాట్యం చేస్తాను. నా గజ్జెల చప్పుడు, నా మురళీనాదం నా ప్రియ భక్తులకు వినపడతాయి. ఎవరైతే ఈ శ్రీకృష్ణ వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో అక్కడ నా అడుగుల ముద్రలు కూడా దర్శనమిస్తాయి. ఈ వ్రతం నాకెంతో ప్రీతికరమైనది. ఈ వ్రతం ఆచరిస్తున్న వారి ఎడల, ఈ కథలు వింటున్న వారి ఎడల నాకెంతో అనురాగం. ఆ ప్రదేశంలో ఆ రోజంతా నేను ఆడుతూ పాడుతూ ఆనందంగా తిరుగుతుంటానని శ్రీకృష్ణ భగవానుల వారు ఆ దంపతులకు సెలవిచ్చారు. కలియుగంలో శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహం పొందడానికి ఈ శ్రీకృష్ణ వ్రతం ఆచరించడం ఎంతో సులభ మార్గం. ఈ వ్రతం ఆచరించిన వెంటనే ఎన్నో శుభాలు జరుగుతాయని సాక్షాత్తు శ్రీకృష్ణ స్వామివారే విశ్వపతి రుక్మిణీ దంపతులకు సెలవిచ్చారు. వీలున్నప్పుడల్లా ఈ వ్రతం ఆచరించిన ఎడల మన జీవితం శుభప్రదంగా గడుస్తుంది. శ్రీకృష్ణుల వారి అనుగ్రహం పొందడానికి అతి తేలికైన ఈ వ్రతాన్ని మనకు వీలున్నప్పుడల్లా ఆచరించి ఆ గోకుల నందనుని అనుగ్రహం పొందవలెను. ప్రథమ అధ్యాయము సమాప్తము. గోవింద, గోపాల, గోకుల నందన. ఈ 3 నామాలు మీరు కూడా జపించండి. కథ విన్న వెంటనే ఆ స్వామివారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. 2వ అధ్యాయంతో మరి ఒక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ధర్మరాశి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.